హలో అండి, అందరికీ హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాస్ ఫ్యామిలీ. ఇండియా వెళ్ళిపోదాం. ఇంకా ఈరోజు లాస్ట్ డే. బ్యాంకాక్లో ఏం చూడాలి మనం? జే ఫోటో తీస్తుందా? చెప్పు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? బ్యాంకాక్ నుంచి ఎక్కడికి వెళ్తాము? బ్యాంకాక్ నుంచి ఇండియా కలకత్తా వెళ్తాం. నేను తీస్తాను. ఇదిగో లగేజ్. ఇదిగో వచ్చేటప్పుడు ఒక సూట్ కేసుతో వచ్చాం. 30 కేజీలు. ఇదిగో 30 కేజీలు పెరిగిపోయింది. మళ్ళీ ఫోటో సూట్ కేసు వచ్చేసింది. 30 కేజీలతో వచ్చి మళ్ళీ 30 కేజీలు ఎక్స్ట్రా వేసుకెళ్తాం. ఎందుకు అర్థం కావట్లేదు. బాయ్. ఆ పైన పెట్టి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది బ్యాగ్. అదేంటి బ్యాంకాక్ అని చెప్పి సైట్ సీయింగ్ ఏరియాస్ చూడకుండా మళ్ళీ షాపింగ్ మాల్కి వచ్చాయని చూస్తున్నారు కదా. నా వీడియోలు కరెక్ట్గా ఫాలో అయితే కరెక్ట్గా తెలుస్తుంది మీకు. బ్యాంకాక్ వచ్చిన కొత్తలో హాంకాంగ్లో ఉన్న ఫోన్ ట్రైపాడ్ పోయిందని చెప్పా కదా. అదే క్యాబ్లో మర్చిపోయాం కదా, ట్యాక్సీలో. అప్పుడు మేము ఫోన్ చేస్తే ఆడు ఫోన్ ఎత్తలే క్యాబ్ డ్రైవరు. చేయగా మనం కంపెనీకి ఫోన్ చేస్తే గ్రాబ్ కంపెనీకి పోలీస్ కంప్లైంట్ ఇచ్చని చెప్పాడు. కంప్లైంట్ ఇచ్చేద్దాం ఫిక్స్ అయ్యాం. కాకపోతే లాస్ట్ ఒక డ్రైవర్ ఫోన్ చేద్దాం, ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి చేస్తే డ్రైవర్ ఎత్తాడు. ఎత్తి నా దగ్గర ఉంది తెస్తానని చెప్తే ఇంకా అలా ఊరుకుని ఇంకా షాపింగ్ మాల్కి వెళ్ళాం. ఆడి గురించి వెయిట్ చేస్తే తెచ్చిచ్చాడు మాకు అలాగది. అప్పుడు మీరు అక్కడ చూస్తుంది ఏంటంటే ట్రైన్ మార్కెట్. అది కరెక్ట్గా ట్రైన్ వచ్చే టైంకి మొత్తం షాపులన్నీ క్లోజ్ చేస్తారు. ఇలాగా క్లోజ్ చేసిన ట్రైన్ వెళ్తుంది. ట్రైన్ వెళ్తే మళ్ళీ యథావిధిగా మళ్ళీ షాపింగ్ అలా పెట్టేసుకుంటారు. అది ఓన్లీ వీళ్ళ షాపింగ్ గురించి, వీళ్ళకి సైట్ సీయింగ్ అట్రాక్షన్ గురించి అని చెప్పి ట్రైన్ తిరుగుతుంది అంతే. లేదంటే ట్రైన్ కూడా తీస్తారు అక్కడ. మళ్ళీ ట్రైన్కి టైమింగ్స్ ఉంటాయి. రోజుకి ఒక 3 సార్లు 4 సార్లు 3 సార్లు ఉంటుంది, 4 సార్లు కూడా కాదు. ఆ టైంకి రావాలి. ఆ ముందర వచ్చినా తర్వాత వచ్చినా కానీ అక్కడ చూసి వెళ్ళిపోవడం తప్ప ఆ ట్రైన్ రాదు మనకు అక్కడ. ఇంకొక మ్యాటర్ ఏంటంటే మనం బ్యాంకాక్ సిటీలో ఉన్నాం అనుకోండి, ఈ ట్రైన్ మార్కెట్ రావడానికి ఇంచుమించు మనకి 2 గంటలు పడుద్ది. ఎక్కడో ఊరు చివర. ఇంకా బ్యాంకాక్ కూడా కాదు, బ్యాంకాక్ అంటే సిటీ కాబట్టి బ్యాంకాక్ అంటారు, కానీ ఇది బ్యాంకాక్ దాటేసి బయటకు వెళ్ళిపోవాలి మనం. చూడాలంటే పని కట్టుకుని రావాలి తప్ప, లేదంటే దీన్ని స్కిప్ కూడా చేయొచ్చు మనం. కానీ ఈ ట్రైన్ మార్కెట్ ఒకటి వియట్నాంలో ఉంది, 2 ఈ థాయిలాండ్ బ్యాంకాక్లో ఉంది అంతే. మళ్ళీ ప్రపంచంలో ఎక్కడ మీకు కనబడదు. కరెక్ట్గా టైంకి ఆ ట్రైన్ వచ్చే టైంకి మొత్తం అన్ని షాపులు ఎత్తేస్తారు మొత్తం వీళ్ళు. వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారు? She is also laughing. You are laughing. She is laughing. I can't understand why you are laughing. She's laughing. You confirm? వస్తుందా?
ట్రైన్ వెళ్ళడానికి అటు ఇటు కింద ఫ్లోర్ మీద రెడ్ కలర్ మార్క్స్ వేసాడు. ఆ మార్క్స్ ఏంటంటే ఆ మార్క్ లోపలికి కార్లు పెట్టకూడదు, ఆ మార్క్ బయటే ఉండాలి, మనం లోపలికి వెళ్ళకూడదు. ఆ షాపులు చూసారా, ఆ ట్రైన్ అలా వెళ్ళడం లేట్ అంతే, అలా వెళ్ళిన వెంటనే షాపులు మళ్ళీ మామూలుగా చేసుకుంటారు వాళ్ళు. ఇక్కడ ఏంటంటే స్పెషల్, అలా ట్రైన్ వచ్చినప్పుడు షాపులు క్లోజ్ చేయడం, మళ్ళీ ట్రైన్ వెళ్ళిపోయిన వెంటనే షాపులు పెట్టడం, ఇదే ఇక్కడ స్పెషల్. టూరిస్టులు అందరికీ ఇదే స్పెషల్ ఇక్కడ. చూసుకో కారు. ఆపంట లాపేస్తా రాజయ్య. చూడు కారోడు కాపాట పైకి ఎక్కేదా. ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి గోల్డెన్ బుద్ధ దగ్గరికి వెళ్తున్నాం. 5500 కేజీల గోల్డెన్ బుద్ధ అని చెప్పా కదా, అక్కడికి వెళ్తున్నాం. అది బ్యాంకాక్ సిటీ సెంటర్లో ఉంటుంది. కదా ఇంకా మనకు ఏది వాటర్ బాటిల్ కావాలా? 1 వాటర్ బాటిల్ డబ్బులు. అయ్యప్ప స్వామి కాదు, బుద్ధ స్వామి. మీరు లోపల చూస్తున్నారు కదా బుద్ధుడు బొమ్మ, అదంతా బంగారమే. మరి 18 క్యారెట్ 22 క్యారెట్ అనేది తెలియదు, కానీ మొత్తం బంగారమే. 5100 కేజీలు బంగారం. ఆ క్యారెట్ గురించి అయితే నాకు తెలియదు, నేను అడగండి. దండం పెట్టుకో, దండం పెట్టుకో. లోపల తీసుకోకుండా బయట తీసుకుంటున్నాం ఫోటోలు వీడియోలు అనుకుంటున్నారు కదా, ఆ లోపల ఓన్లీ ఫొటోస్ అని చెప్పాడు, అందుకని వీడియో తీయలేకపోయాం. ఫొటోస్ మాత్రమే తీసుకున్నాం, అందుకని బయట నుంచి తీసుకున్నాం. అలా
మైదాపిండి చపాతీ, దానిపైన గుడ్డు రాసాడు ఇలాగా, దానిపైన ఒక బనానా వేసాడు. టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్, అంతే సూపర్ ఉంది. అక్కడ గోల్డెన్ టెంపుల్ అయిపోయిన తర్వాత పక్కనే ఉంది కదా అని చెప్పి ఒక షాపింగ్ మాల్ తీసుకెళ్ళమన్నానండి. కరెక్ట్గా అక్కడి నుంచి 4 కిలోమీటర్లు ఉంది. 4 కిలోమీటర్లలో మామూలుగా మన ఇండియాలో అయితే ఎంత ట్రాఫిక్ ఉన్నా ఎంత టైం పడుతుందండి? ఒక అరగంట వేసుకుందాం ఎక్కువ ట్రాఫిక్ అంటే. మాకు కరెక్ట్గా 1.5 పట్టిందండి. ఈ బ్యాంకాక్ ట్రాఫిక్ అంత దారుణంగా ఉంది. మెట్రో బెస్ట్, కానీ మా దగ్గర లగేజ్లు అవి ఉన్నాయి కదా కారులో, అవ్వదు కదా. ఎయిర్పోర్ట్ కానీ బయలుదేరాం కదా పట్టాయి నుంచి. ఆ క్యాబ్ని అలా ఉంచేసుకున్నాం సాయంత్రం ఎయిర్పోర్ట్ దింపేదాకా. అందుకని చెప్పి తప్పక ఇంకా ఆ 2 గంటన్నర అలా కూర్చుని ఉన్నాం క్యాబ్లో. కానీ షాపింగ్ మాల్ మాత్రం చాలా బాగుందండి. పేరు ఐకాన్జియామ్. మొత్తం నాకు తెలిసి బ్యాంకాక్ మొత్తానికి పెద్ద షాపింగ్ మాల్ ఇదే. ఒక లెవెల్లో ఉంది మొత్తం లగ్జరీ స్టఫ్ ఇక్కడ. ఇంకొకటి ఇక్కడ నుంచి సిటీ వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. మనం డైరెక్ట్గా కంటితో చూస్తే ఒకలా ఉంటుంది, మన కెమెరా చూస్తే ఒకలా ఉంటుంది కదా. కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం సిటీ వ్యూ చాలా బాగుంది ఇక్కడ నుంచి. మా ఫ్లైట్ వచ్చేసి బ్యాంకాక్లో నైట్ 1 గంటకి. దాని గురించి మేము షాపింగ్ మాల్కి వచ్చాం. లేదంటే డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి కూర్చుందాం. కానీ టైం ఉంది కదా, ఎక్కువ టైం మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళినా కూడా చెక్ ఇన్ చేయడాడు. ఎందుకని చెప్పి షాపింగ్ మాల్ తిరుగుతున్నాం కదా. ఎందుకో తెలియదు కానీ ఎప్పుడు వేరే కంట్రీ వెళ్ళినా లేదంటే వేరే ఊరు వెళ్ళినా మన ఇంటికి వెళ్తున్నప్పుడు, అదే మన ఇండియాకి వెళ్తున్నప్పుడు కానీ మన ఇంటికి వెళ్తున్నప్పుడు కానీ ఏదో తెలియని ఒక బాధ వచ్చేస్తుంటుంది. మళ్ళీ మా ఊళ్ళో గడపాలి ఇంటికి వెళ్ళి అని చెప్పి. అలా నా ఒక్కడికే ఉంటుందా, అందరికీ ఉంటుందా? ఒకవేళ మీకు ఏమన్నా అనిపిస్తే అలాగా కింద కామెంట్ చేయండి. ఈ లైన్ మీరు అంటుంటే ఎవరో ఒకళ్ళు ఒక లైన్ కింద కామెంట్ చేయండి, మర్చిపోకుండా అసలు. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఈ సూట్ కేసు హాంకాంగ్లో కొందాం అనుకున్నాం మేము. చాలా షాపులు తిరిగాం, ఎక్కడా దొరకలేదు. బ్యాంకాక్లో అమెజాన్ లాగా ఒక ఆన్లైన్ వెబ్సైట్ ఉంది, అందులో ఆర్డర్ పెట్టి రూమ్కి తెప్పించుకున్నాం. మా బుడ్డోడికి సూట్ కేసు అంటే ఎంత ఇష్టం, అలా చూడండి. ఈ వెనకాల చూస్తున్నారు కదా పాల సముద్రం, ఇది బ్యాంకాక్ సువర్ణభూమి ఎయిర్పోర్ట్లో ఇది మంచి ఫేమస్. ఇక్కడికి వచ్చి ఒక ఫోటో తీసుకోకుండా ఎవరో వెళ్ళరు మన వాళ్ళు అయితే.
హాంకాంగ్లో నాకు ఫోను, మా బామ్మతో ఫోను, మా డాడీకో ఫోను, మొత్తం 3 ఫోన్లు కొన్నాం కదా. అవి కాకుండా మా శీలంది ఒక ఫోను, మళ్ళీ నా దగ్గర పాత ఫోన్ ఉంది. మొత్తం ఎన్ని ఫోన్లు అవుతున్నాయి? 5 ఫోన్లు. కస్టమ్స్ వాడి దగ్గర నుంచి 5 ఫోన్లు తీసుకోవాలంటే మామూలు విషయం కాదు. మా ముందున్న ప్రతి ఒక్కడిని ఆపేశాడు. మాకు మా బుడ్డిది ఉంది కదా, దాన్ని చూసి కొంచెం వదిలేసాడు మమ్మల్ని. అలాగా వదిలేసాడు ఇన్ ద సెన్స్, మా బుడ్డిదాన్ని చూసి మమ్మల్ని చెక్ చేయకుండా వదిలేసాడు. అది లేదంటే పట్టుకుంటే కస్టమ్స్ వాడికి గట్టిగా కట్టొచ్చుద్ది. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైకు, సబ్స్క్రైబు, కమెంటు చేయడం మాత్రం మర్చిపోకుండా అసలు.